నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళలో వచ్చే పెయిన్ నరకం, అసలు భరించలేరు. అయితే ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్నట్టు ఎలా గుర్తించవచ్చు, ఏ సిమ్టమ్స్ బయటపడతాయి, అలానే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేసే తీయాల్సి వస్తుంది అనేటటువంటి ఆలోచన చాలా మందిలో ఉంటుంది. బట్ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. లేజర్ ట్రీట్మెంట్ కూడా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చాలా మందికి చాలా రకాల డౌట్స్. ఇంకా అంతేకాదు చాలా మిత్స్ కూడా ఉన్నాయి. బీర్ తాగితే అంటే యూరిన్లో వచ్చేస్తాయి, ఇట్లా చాలా రకాల డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా. సో వీటన్నిటిపైన క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు డాక్టర్ రవికుమార్ రాజు గారు, యూరాలజిస్ట్, MGM 7 Hills నుంచి ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడి కిడ్నీ స్టోన్స్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. సార్, జనరల్గా కడుపు నొప్పి ఏంటో, లేకపోతే మజిల్ పట్టేయడం వల్ల వచ్చే పెయిన్ ఏంటో, కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకు వచ్చే పెయిన్ ఏంటి, ఈ మూడిట్లకి వేరియేషన్ అనేది చాలా వరకు తెలీదు. విపరీతమైన పెయిన్ వచ్చేస్తోంది అనేది ఫస్ట్ వాళ్ళు ప్యానిక్ అయిపోతూ ఉంటారు. అసలు కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే పెయిన్ ఎలా గుర్తించవచ్చు? కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే పెయిన్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అంటే ఒక్కసారి కిడ్నీ స్టోన్ పెయిన్ వల్ల ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే లైఫ్ టైంలో అంతకంటే సివియర్ పెయిన్ ఇంకొకటి ఉండదు. రెండోది, కిడ్నీ స్టోన్ పెయిన్ ఏదైతే ఉంటుందో అది తెరలుగా వస్తుంది. అంటే కాల్కి పెయిన్ అంటాం. అంటే ఇక్కడ మనకి పక్కలో స్టార్ట్ అయ్యి ముందు వరకు వస్తుంది. అది టిపికల్గా వస్తుంది, మళ్ళీ ఒక ఫ్యూ మినిట్స్ ఆగుతుంది, మళ్ళీ ఇంకొకసారి వస్తుంది. అంటే వేవ్స్ అలా తెరలుగా వస్తూ ఉంటుంది. సో ఆ ఇంటెన్సిటీ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు మళ్ళీ అసలు రెండోసారి కానీ ఎవరు తెలిసినా కూడా అంత సివియర్ పెయిన్ కిడ్నీ స్టోన్స్తో తప్పితే వేరే వ్యాధుల్లో వచ్చే అవకాశం తక్కువ. రెండోది, మజిల్ పట్టేయడం వల్ల మిగతా ఏదైతే వ్యాధులు ఉంటాయో వాటి వల్ల వచ్చే పెయిన్ ఎప్పుడు ఏంటంటే మజిల్ పట్టేస్తే మనం అటు తిరిగినా ఇటు తిరిగినా కొంచెం పొజిషన్ చేంజ్ అవడం వల్ల పెయిన్ ఇంటెన్సిటీ అయితే మారుతూ ఉంటుంది. వేరేస్ కిడ్నీ స్టోన్స్లో వచ్చే పెయిన్ మాత్రం అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పొజిషన్. మనకి బెడ్ మీద పడుకున్నా కూడా ఏంటంటే ఆ ఇంటెన్స్ పెయిన్ పేషెంట్ విల్ టాస్ ఆన్ బెడ్, అసలు ఒక పొజిషన్లో పర్టికులర్గా ఉండలేరు. వేరేస్ మజిల్ స్పాజమ్స్ వల్ల వచ్చే పెయిన్తో రెస్ట్ తీసుకుంటే కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. సార్, అసలు కిడ్నీ స్టోన్స్ అనేవి ఎలా ఏర్పడతాయి, ఎందుకు, ఎవరిలో? అంటే చాలా వరకు దీని మీద కూడా చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఈ కాల్షియం టాబ్లెట్స్ వాడటం వల్ల వాటర్ కంటెంట్ తక్కువగా తీసుకున్న వాళ్ళలో ఇట్లా ఉంటాయి కదా, ఏంటి సార్ కాజ్? కిడ్నీ స్టోన్స్ అంటే యూజువల్గా మన కిడ్నీ నుంచి బయటికి మా మూత్రం బయటకు వచ్చే దారిలో ఎక్కడ ఫామ్ అయినా కూడా కామన్ టర్మ్లో కిడ్నీ స్టోన్స్ అని అంటారు. కిడ్నీలో యూజువల్గా మనకి యూరిన్ తయారైన తర్వాత యూరిన్లో 80 to 90% ఆఫ్ ద టైం మనకి 90% వాటరే ఉంటుంది. సో మిగతా 10 to 15% సాల్ట్స్ అవి ఉంటాయి. సో ఆ సాల్ట్స్, మినరల్స్ ఇవన్నీ కూడా డిజాల్వ్ ఫామ్లో ఉంటాయి, అంటే కరిగి ఉంటాయి. సో ఎప్పుడైతే ఏదైనా కారణాల వల్ల కొంతమందిలో మనకి ఈ డిజాల్వ్ సాల్ట్స్ అంటే యూరిన్ తయారవడమే తగ్గితే, అంటే ఏదైనా డీహైడ్రేషన్ వల్ల కానీ వేరే ఇతరత్ర కారణాల వల్ల వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల కానీ మనకి యూరిన్లో వచ్చే సాల్ట్స్ కానీ మినరల్స్ కానీ అవి ఎక్కువ అయిపోతాయి. ఏదైతే మనకి అవి సాచురేషన్ దాటి సూపర్ సాచురేషన్ స్టేట్ అంటాం. సో అలాంటి టైంలో ఏంటంటే అవన్నీ కూడా క్రిస్టలైజ్ అయిపోయి స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఎప్పుడైనా వాటర్లో షుగర్ కానీ సాల్ట్ కానీ వేసి మిక్స్ చేసినప్పుడు సో మనకు కొంతవరకు డిజాల్వ్ అవుతుంది. సో ఇంకా ఎక్కువ వేసే కొద్దీ ఏమవుతుందంటే సాల్ట్ కానీ షుగర్ కానీ కింద ఉండిపోతుంది. సో కిడ్నీలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ స్టార్ట్. ఆ సాల్ట్స్ అన్నీ కూడా ఇనీషియల్గా వాటర్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు, రెండోది ఫ్రీక్వెంట్ హైడ్రేషన్ మంచిగా ఉన్నప్పుడు యూరిన్ ఎక్కువ ఫామ్ అయినప్పుడు అవన్నీ డిజాల్వ్ స్టేట్లో ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి యూరిన్ అవుట్పుట్ కానీ యూరిన్ తయారీ కానీ తగ్గిందో, లేదంటే ఈ సాల్ట్స్ వేరే విధంగా మన డైటరీ హ్యాబిట్స్ వల్ల కానీ అది ఇతరత్ర కారణాల వల్ల సాల్ట్స్ పెరిగినా లేకపోతే వాటర్ తగ్గినా వాటి మధ్య బ్యాలెన్స్ ఉండదు. బ్యాలెన్స్ లేనప్పుడు ఆ ఎక్సెస్ సాల్ట్స్ అనేవి స్టోన్స్ కింద తయారవుతాయి. సార్, ఓన్లీ పెయిన్ ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చా ఇది కిడ్నీ స్టోన్స్ ఉన్నట్టున్నాయని, లేదంటే ఎలాంటి సిమ్టమ్స్ బయటపడవచ్చు? అంటే డిపెండింగ్, అంటే మనకి స్టోన్ ఉంది అనే దాన్ని బట్టి కూడా వాటి యొక్క సిమ్టమ్స్ మారుతూ ఉంటాయండి. ఇప్పుడు కిడ్నీ లోపల ఉందనుకోండి, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్ ఇన్ ద కిడ్నీ, అది లోపల ఉన్నంత వరకు మనకి అవి ఏసిమ్టమాటిక్ గానే ఉంటాయి. కొంతమందిలో మనకి కిడ్నీ అంతా కూడా స్టోన్ తయారైపోద్ది. సో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ వాటిల్లో, సో దాన్ని స్టాగ్మాన్ స్టోన్స్ అంటాం. వాటిలో పెయిన్ కూడా ఉండదు వాళ్ళకి. ఎప్పుడైనా మనం వేరే ప్రాబ్లమ్స్ గురించి ఇవాల్యుయేట్ చేసినప్పుడు, ఏదైనా ఎక్స్రే అది తీసినప్పుడు వాళ్ళలో బయటపడుతుంటాయి. అలా కాకుండా కిడ్నీలోంచి మనకి నాళం ఉంటుంది, కిడ్నీ నుంచి బ్లాడర్కి వచ్చేది. సో దాన్ని యురేటర్ అంటాం. సో యురేటర్లో ఉండే స్టోన్స్కి మనకి ఏంటంటే
ఆ పైపులో కదులుతున్నప్పుడల్లా ఇంటెన్స్ పెయిన్ వస్తుంది. మన ఇప్పుడు ముందు ఏవైతే మనం చెప్పారు పెయిన్ ఇంటెన్స్ గా ఉంటుంది అనుకున్నాం, అది యురేటర్లో ఆ పైప్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎక్కువగా వస్తుంది. సో అది స్టోన్ పెయిన్ కూడా ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ద సైజ్. కొంతమంది 3 mm 4 mm కూడా ఇంటెన్స్ పెయిన్ వస్తుంది. కొంతమందికి ఈవెన్ 1 centimeter ఉన్నా కూడా స్టోన్ కదలిక లేకపోతే పెయిన్ అనేది రావడం తక్కువగా ఉంటుంది. పెయిన్ కాకుండా మనకి ఏంటంటే ఆ పెయిన్ రావడంతో పాటు కొంతమందికి నాజియా, వామిటింగ్ అంటే వికారం, వాంతులు కూడా చాలా అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఇంకా చూసుకున్నట్టయితే కొంతమందికి స్టోన్ అడ్డుపడడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళలో జ్వరం, చలి, వణుకులు అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సార్ మీరు చెప్పారు డిపెండ్స్ ఆన్ స్టోన్ సైజ్, దాన్ని బట్టి ఆ కాంప్లికేషన్స్ ఉంటాయని. ఏదో 4 రాళ్ళు వెనకేసుకోమని ఏదో సామెత ఉన్నట్టు కొంతమందికి మీరు ట్రీట్ చేసినప్పుడు కూడా చాలా మంది పేషెంట్స్ ఎక్కువ తీస్తారు, ఎక్కువ మొత్తంలో. సో ఆ సైజ్ ఎంత ఉంటే సర్జరీకి కంపల్సరీగా వెళ్లాల్సి ఉంటుంది సార్? ఇది అంటే స్పెసిఫిక్ గా ఇంత సైజ్ ఉంటే చేయాలని గైడ్ లైన్స్ ఉండవండి. అంటే డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ ద స్టోన్. కిడ్నీలో ఉంటే ఒక రకంగా మనం ట్రీట్ చేస్తాం, యురేటర్లో ఉంటే ఒక రకంగా ట్రీట్ చేస్తాం. సో ఫస్ట్ కిడ్నీ స్టోన్స్ తీసుకున్నట్టయితే యూజువల్గా 4 mm 5 mm వరకు కూడా వీ విల్ వెయిట్ మనం మెడికల్గా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. రెండు మోర్ దాన్ 6 mm అలా ఉండి 1 సెంటీమీటర్ లోపు ఉన్న వాటికి కొత్తగా మనం లేజర్ ట్రీట్మెంట్స్ అవి చేసి క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే వదిలేస్తే తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది. కిడ్నీలో ఉన్నప్పుడు ఒకసారి స్టోన్ ఫామ్ అయిన తర్వాత అది అరౌండ్ 1 centimeter అయిన తర్వాత అది కరిగే అవకాశం చాలా తక్కువ. సో అందుకని మనం వాటిని క్లియర్ చేస్తే ఇంకా ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ పెరగకుండా, ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా మనం ట్రై చేయొచ్చు. రెండోది మోర్ దెన్ 1.5-2 centimeters దాటితే కిడ్నీకి చిన్న హోల్ పెట్టి PCNL అని చేస్తాం. సో అది మోర్ దెన్ 2 centimeters ఉండే అన్ని స్టోన్స్కి కూడా అది మంచి ఆప్షన్. అది కాకుండా యురేటర్లోకి వచ్చినప్పుడు మనం చాలా ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్లోకి తీసుకోవాలండి. సో స్టోన్ యురేటర్లో పై భాగంలో ఉందా, కింద భాగంలో ఉందా, అలాగే స్టోన్ సైజ్ ఎంత ఉంది. ఇప్పుడు పై భాగంలో ఉన్న స్టోన్స్కి మెడికల్ ఎక్స్పెల్సివ్ థెరపీ అనేది లేదు, మందుల ద్వారా బయటికి పంపించే ప్రక్రియ అనేది లేదు. సో అదే స్టోన్ కింద భాగంలో ఉంటే డిపెండింగ్ అపాన్ ద సైజ్, ఇప్పుడు 4 mm 6 mm వరకు కూడా మనం ఇచ్చే మందులతో లేకపోతే మనం చెప్పే లైఫ్ స్టైల్ చేంజెస్తో, సో వాటర్ తీసుకోవడం వల్ల మందులతో పాటు స్టోన్ బయటికి పంపించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్టోన్ అది పూర్తిగా బ్లాక్ చేస్తే ఒకవేళ ఆ పైప్ని, సో కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో కూడా మనం ఎప్పుడు స్టోన్ త్వరగా మనం ఆపరేట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది కాకుండా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఏదైతే ఫీవర్ వచ్చింది, చలి, లేకపోతే అసలు వాంతులు తగ్గటం లేదు, పెయిన్ అన్బేరబుల్గా ఉంది, ఇలాంటి వాళ్ళలో కూడా ఎర్లీగా మనం సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్ళాలి. సో అది కాకుండా చిన్న స్టోన్ అయ్యింది, పార్షియల్ అబ్స్ట్రక్షన్, కిడ్నీ ఫంక్షన్కి ప్రాబ్లం లేదు, ఇన్ఫెక్షన్ ఫీచర్స్ ఏవి లేవు అనుకున్నప్పుడు మనం 1 వారం నుంచి 10 రోజుల పాటు మందులు పెట్టి ఫ్లూయిడ్స్ అవి ఎక్కువ తీసుకోమని మనం చెప్తాం. బ్లాడర్లో ఉన్న స్టోన్స్ అని చిన్నవి అయితే యూజువల్గా యూరిన్లో పాస్ అవుతాయి. సార్ ఈ కిడ్నీ స్టోన్స్ ఉండేటప్పుడు వాళ్ళలో రకరకాల పెయిన్స్ మీరు చెప్పారు, డిపెండ్స్ ఆన్ సైజ్ ఇవన్నీ. అంటే లేజర్ సర్జరీ బెటర్ అంటారా లేకపోతే సర్జరీ బెటర్ అంటారా? అంటే ఇప్పుడు స్టోన్స్ చాలా వరకు కూడా కన్వెన్షనల్ సర్జరీస్ అనేవి చేయడం మానేసామండి. సో చాలా వరకు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే పేషెంట్కి ఎక్కువ ఇబ్బంది లేకుండా స్టోన్స్ని తీసే సర్జరీసే ఇప్పుడు అన్నీ జరుగుతూ ఉన్నాయి. వెరీ రేర్ కండిషన్స్లో పేషెంట్స్ ఫిట్ కానప్పుడు, అప్పుడు స్టోన్ బర్డెన్ చాలా ఎక్కువ ఉంటే ఎప్పుడైనా ఓపెన్ చేయాల్సి రావచ్చు. కానీ లేకపోతే 99% మనం మినిమల్ ఇన్వేజివ్ ఆప్షన్స్ ద్వారానే స్టోన్స్ క్లియర్ చేయడానికి వీలు పడుతుంది. ఎక్కువ ఎవరిలో ఉంటాయి సార్? అంటే జనరల్గా కొన్ని ఇష్యూస్ అనేవి వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఉంటాయి అంటూ ఉంటారు కదా. సో ఎక్కువగా మీరు నోటీస్ చేసిన మనకి ఏంటంటేనండి, బయట అంటే మన క్లైమేట్ అంతా హాట్ క్లైమేట్ కదా, సో ఎండకి బాగా ఎక్స్పోజ్ అయ్యి డిహైడ్రేషన్ ఉండే వాళ్ళు, వాటర్ సరిగ్గా తీసుకోపోయినప్పుడు సో వాళ్ళకి కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ సర్జరీకి సంబంధించి డీటెయిల్గా చెప్పారు. చిన్న పిల్లల్లో కూడా ఉండడానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ ఉంటే, సైజ్ పెద్దది ఉంటే వాళ్ళకు కూడా సర్జరీ ప్రిఫర్ చేస్తారా?
యూజువల్ గా చిన్న పిల్లల్లో స్టోన్స్ రావడానికి జెనెటికల్ కాజెస్ కొన్ని ఉంటాయండి. Okay. సో ప్రైమరీ హైపర్ ఆక్సిలూరియా అని, సిస్టోనూరియా అని, ఇలా జెనెటిక్ కండిషన్స్ ఉండే వాళ్ళు యూజువల్ గా ఎక్కువ ఉంటాయి. అదర్వైజ్ చిన్న పిల్లలు నార్మల్ గా ఉండే వాళ్ళు స్టోన్ ఇన్సిడెన్స్ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఓకే, సో ఈ జెనెటిక్ కాజ్ అనేది ఎంతవరకు ఉండొచ్చు ఛాన్స్ ఉంటుంది సార్? అంటే చాలా మంది అనుకుంటారు అమ్మకునే నాన్నకునే మనకు కూడా ఉండుంటాయిలే వాడేద్దాం టాబ్లెట్స్ అని అనుకుంటూ ఉంటారు. ఇదేంటి సార్? యూజువల్గా అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా స్టోన్ ఉంటే మిగతా వరకు వచ్చే అవకాశం జనరల్ పబ్లిక్తో పోలిస్తే కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. కాకపోతే దీంట్లో జెనెటిక్స్ వల్ల వచ్చేది మాత్రం 1 to 2% ఉంటుంది. సో మిగతా 80 to 90% ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక ఫ్యామిలీలో ఉండేవాళ్ళు ఒకే విధమైన ఆహారం తీసుకుంటారు, రెండోది ఒకే విధమైన లైఫ్ స్టైల్కి అలవాటు పడతారు. సో బయట ఉండే ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఒకలాగే ఉండడం వల్ల ఇంక్రీజ్ ఇన్సిడెన్స్ ఉంటుంది, కానీ జెనెటిక్గా ఉండేది ఓన్లీ 1 to 2% అలానే ఉంటుందండి. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? అంటే ఇవన్నీ రకరకాల అపోహలు మాలో ఉంటాయి. లేదండి, తప్పకుండా. కిడ్నీ స్టోన్స్ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎవరికి ఒక స్టోన్ వచ్చింది, వాళ్ళకి మందులతో పడిపోయింది, లేకపోతే వాటర్ బాత్ తీసుకుంటే పడిపోయి 6 mm ఉంది, 7 mm ఉంది అంటే రిపోర్ట్స్ చాలా మంది చూసుకొని మా దగ్గర కూడా వచ్చి అవే డౌట్స్ అడుగుతూ ఉంటారు. సార్ వేరే వాళ్ళకి 7 mm పడిపోయింది, మాకు పడుతుందా పడదా అని. కొంతమంది నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవేంటంటే స్టోన్ అదే మీకు ఇందాక చెప్పినట్టు పై భాగంలో యురేటర్లో ఉంటే కొన్ని కింగ్స్ అవి ఉంటాయండి యురేటర్లో. సో రెండోది ఇన్ఫెక్షన్ ఏమైనా ఏర్పడిపోయినప్పుడు ఆ స్టోన్ అతుక్కుపోద్ది ఆ పైప్లో. సో అతుక్కుపోయినప్పుడు 1 to 2 weeks వరకు బాడీ ఏంటంటే దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తుంది. సో వన్స్ 1 to 2 weeks ఎప్పుడైతే దాటిపోతాయో ఆ టైంలో ఏమవుద్ది అంటే స్లోగా కిడ్నీ ఫిల్టరేషన్ పార్ట్ తగ్గిపోద్ది. సో ఆ యూరిన్లో ఉండే సాల్ట్స్ కానీ ఇవేమి ఫిల్టర్ అవ్వవు. సో అలాగే ఎక్కువ కాలం నుంచి ఇన్ఫెక్షన్ అయినప్పుడు కిడ్నీ ప్యారెంకైమా దెబ్బతుంటుంది. మరి అలా ఇంకా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు కిడ్నీ మొత్తం చీమి అంటే పయోనెఫ్రోసిస్ అంటాం, చీమ్ పట్టేసి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో అంటే రిపోర్ట్స్ అవి మనం చూసుకోకుండా ఎప్పుడైతే స్టోన్ ఉందో ఒకసారి డాక్టర్ గారిని కలిసి అంటే పేషెంట్ యొక్క ఫ్యాక్టర్స్, రెండోది ఏంటంటే స్టోన్ యొక్క ఫ్యాక్టర్స్ కూడా అన్నీ మనం పరిగణనలోకి తీసుకొని దాని ప్రకారం వైద్యం చేయాల్సి ఉంటుందండి. మీరు చెప్పినట్టు డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా వాళ్ళకి అయిపోయింది అలా నేను అదే ఫాలో అయిపోతే సరిపోతుంది అని చాలా మంది అనుకుంటారు. అది అస్సలు చేయకూడని ఇది అండి అసలు. ఎందుకంటే కొంతమందికి 6 mm 8 mm 1 centimeter చిన్న స్టోన్స్ తో కూడా కిడ్నీ పూర్తిగా పోయి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇర్రివర్సిబుల్ లాస్ ఆఫ్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేం. సో అందుకనే కొంచెం స్టోన్స్ రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు, లేకపోతే పెయిన్ వచ్చి ఒకసారి స్కాన్ చేయించుకున్న వాళ్ళు కూడా మందులు వాడిన తర్వాత పెయిన్ తగ్గిపోతే రారు. సో కంపల్సరీ మనకు స్టోన్ బయటకు పడింది అని మనం చూసుకుంటే తప్పితే మళ్ళీ స్కాన్ అనేది కంపల్సరీగా చేసుకొని స్టోన్ బయటకు వెళ్ళిపోయింది. సో యూరిన్ లో మనకి ఆ స్టోన్ పడిపోయిందని తెలిస్తే పర్వాలేదు, లేదంటే మళ్ళీ స్కాన్ అవసరం లేనప్పుడు కంపల్సరీ ఇన్వెస్టిగేట్ చేసి ఆ స్టోన్ వెళ్ళిపోయిందని చూడాలి. ఏంటంటే మనం ఇచ్చే మందులతో మోర్ దెన్ 90% పెయిన్ తగ్గిపోద్దండి. రెండే స్టోన్ ఎప్పుడైతే మనకి అక్కడ ఒకే ప్లేస్ లో ఉండిపోయిందో పెయిన్ ఇంకా రాదు. మళ్ళీ ఎప్పుడో 6 months 1 year తర్వాత బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి అప్పుడు మళ్ళీ పెయిన్ ఫేవర్ రావచ్చు, కానీ ఇమీడియట్ గా పెయిన్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో అందుకని ఎవరికైతే మెడికల్ ఎక్స్పెన్సివ్ థెరపీ మందులతో బయటికి పంపించే మన విధానం మనం స్టార్ట్ చేస్తాం, వాళ్ళు కంపల్సరీ మనం 10 days 2 weeks తర్వాత స్కాన్ చేసి ఆ రాయి పడిపోయిందా లేదనేది చూసుకోవాలి. సరే, ఇప్పుడు రకరకాల ఇన్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి యూట్యూబ్లో. బీర్ తాగితే స్టోన్స్ బయటకు వచ్చేస్తాయని, ఇంకా రావు అని, లేకపోతే మెడిసిన్ అవసరం లేదు, సర్జరీస్కి వెళ్ళవసరం లేదు, మీరు ఇది తీసుకోండి, ఇది తాగండి, స్టోన్స్ చూడండి పడిపోతాయని, ఇవన్నీ ఎట్లా నమ్మొచ్చు? ముఖ్యంగా అంటే చాలా మంది ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు మన క్లినిక్లో కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఎవరికైతే మనం ఇలాగా పర్టికులర్ అంటే మందులు వాడండి, వాటర్ తీసుకుని చెప్పిన అందరూ కామన్ గా అడిగే క్వశ్చన్ డెఫినెట్గా బీర్ తీసుకుంటే పర్వాలేదా అని. అంటే బీర్ వల్ల స్టోన్స్ కరగడం అయితే ఉండదండి. ఏదైనా స్టోన్ ఫామ్ అయితే కరిగే అవకాశం ఓన్లీ 2 to 3%, 7% యూరిక్ యాసిడ్ స్టోన్స్ మాత్రమే కరిగే అవకాశం ఉంటుంది. సో మోర్ దెన్ 90 to 93% ఆఫ్ ద స్టోన్స్ మనకి ఎప్పుడు కరిగే అవకాశం ఫామ్ అయిన తర్వాత ఉండదు. కాకపోతే బీర్ తీసుకోవడం వల్ల అంటే బీర్ ఈజ్ ఆల్సో లైక్ మోర్ దెన్ 80-90% వాటరే ఉంటుంది డిపెండింగ్ ఆఫ్. సో వాటర్ ఎనీ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ మన వాటర్ బాడీలోకి బీర్ కానీ లేకపోతే నార్మల్ వాటర్, కోకోనట్ వాటర్ ఏది తీసుకున్నా కూడా యూరిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఎప్పుడైతే యూరిన్ లో మనకి వాల్యూమ్ పెరిగిందో ఆ సాల్ట్స్ అనేవి డిజాల్వ్ అయి ఉంటాయి. సో అందుకని యాజ్ ఏ లైక్ జనరల్ ప్రికాషనరీ మెజర్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ చేస్తాం. బీర్ తీసుకున్నా కూడా
యూరిన్ ఎక్కువ తయారై డైల్యూట్ అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి మనం ఈ కూల్ డ్రింక్స్ కానీ స్వీట్ అండ్ బెవరేజెస్ ఉంటాయి, ఏదైతే స్వీట్ ఏసీ కానీ సోడాస్ వాటిల్లో ఏంటంటే మనకి తీసుకోవడం స్టోన్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బియర్తో అయితే నాన్ స్వీట్ అండ్ ఇది కాబట్టి ఆ స్టోన్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉండదు. బట్ ఈ కోలాస్ డ్రింక్స్ వీటిల్లో డెఫినెట్గా స్టోన్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి సార్? అట్ ది సేమ్ మెడికేషన్తో పాటు ఏ రకమైన డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది? ప్రతి ఒక్కరికి అంటే ఒకటి పర్టికులర్ డైట్ కానీ లేకపోతే ఈ లైఫ్ స్టైల్ ప్రికాషన్స్ కానీ మన అందరికీ ఒకలా అడ్వైస్ చేయలేము. అంటే వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్. ఒకరికి అంటే ఒక బాడీ కాంపోజిషన్ వేరేగా ఉంటుంది, ఒకరికి వచ్చే స్టోన్ ఒకటి ఉంటుంది, వేరేది ఉంటుంది. కాకపోతే అంటే మన ఒక పేషెంట్ చూసినప్పుడు వాళ్ళకి రిపీటెడ్గా స్టోన్స్ వస్తే స్టోన్ ఇవాల్యుయేట్ చేస్తాం, అలాగే అది ఏ టైప్ ఆఫ్ స్టోన్ తెలుసుకొని మనం దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తే మంచిగా ఉంటుంది. రెండోది అది కాకుండా కూడా జనరల్ మన పాపులేషన్కి కొన్ని కామన్ ప్రికాషనరీ మెజర్స్ ఉంటాయి, అవి అందరూ తీసుకోవాలి. ఫస్ట్ ది వాటర్ ఇంటేక్. సో అన్నిటికంటే ది బెస్ట్ థింగ్, ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ టు ప్రివెంట్ స్టోన్ ఫార్మేషన్ ఈజ్ వాటర్. రెండోది డైట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే హై ప్రోటీన్ ఇంటేక్, అంటే ఎనిమల్ ప్రోటీన్, అంటే మన మాంసాకృతులు అవన్నీ బాగా ఎక్కువ తీసుకునే వల్ల ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ యూరిన్లో ఎక్కువగా ఉండడం వల్ల ఒకటి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అవుతాయి, రెండోది యూరిన్ ఎసిడిక్గా మారి వాటిలో మన కాల్షియం స్టోన్స్ కూడా ఎక్కువ తయారవుతాయి. మూడోది రెగ్యులర్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మన డైట్లో అలవాటు చేసుకోవాలి. అట్లీస్ట్ 4 to 5 portions ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ కంపల్సరీ ఉండాలి. సో ఈ ఫ్రూట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి బాడీలో పొటాషియం అని అలాగే సిట్రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటే సిట్రేట్ అనేది మనకి స్టోన్ ఫార్మేషన్ ఇన్హిబిట్ చేస్తుంది. అలాగే కొన్ని ఆక్సిలేట్ హై ఆక్సిలేట్ ఫుడ్స్ ఉంటాయి, మన ఆల్మండ్స్ కానీ లేకపోతే స్పినాచ్, పాలకూర, బీట్స్, వాటిలో ఆక్సిలేట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటిది జనరల్గా అవాయిడ్ చేస్తే మంచిదండి చూసి. లేక కొంతమంది కాల్షియం టాబ్లెట్స్ కానీ వైటమిన్స్ కానీ డాక్టర్తో సంప్రదించకుండా కంటిన్యూస్గా వేసేసుకుంటూ ఉంటారు. సో అలా టూ మచ్ ఆఫ్ ఈ కాల్షియం వల్ల వీటి వల్ల కూడా బాడీలో అంటే కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల స్టోన్స్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుందా సార్? కాల్షియం అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ మినరల్ అండి. సో కాల్షియం వల్ల మన బోన్ స్ట్రెంగ్త్ అవుతుంది, మజిల్ కంట్రాక్షన్స్ కూడా కాల్షియం వల్ల, అలాగే నెర్వ్ కండక్షన్ అన్నిటి కూడా కాల్షియం చాలా ఇంపార్టెంట్. అది నేచురల్ వేలో కాల్షియం ఇప్పుడు నార్మల్ ఫిజియలాజికల్ రేంజ్ లో ఉండాలి. సో రీసెంట్ ఎవిడెన్స్ ఏంటంటే ఉండాల్సిన కాల్షియం కంటే మన కాల్షియం బాడీలో ఇంకా తక్కువ ఉన్నా కూడా స్టోన్స్ పెరుగుతాయి. సో కాల్షియం బాగా తక్కువ ఉంటే బాడీలోకి ఆక్సిలేట్ అబ్జర్వ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆక్సిలేట్ బాడీలోకి వెళ్ళిందో కాల్షియం ఆక్సిలేట్ స్టోన్ ఫామ్ అయిపోద్ది కాల్షియం తక్కువ ఉన్నా కూడా. సో అలాగే కాల్షియం బాగా ఎక్కువ మోతాదులో తీసుకున్నా కాల్షియం ఎక్కువ ఉన్నా కూడా ప్రమాదమే. సో కాల్షియం సప్లిమెంటేషన్ ఎప్పుడూ కూడా డాక్టర్ గారి సలహా మేరకే తీసుకోవాలి. రెండోది కాల్షియం తీసుకున్నప్పుడు 1-2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి, అవి ఫాలో అవ్వాలి. కాల్షియం ఎప్పుడూ కూడా విత్ మీల్స్ తీసుకోవాలి. సో రెండోది కాల్షియం సప్లిమెంట్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, కాల్షియం సిట్రేట్ ఉన్నది తీసుకుంటే మంచిది. సో కాల్షియంతో పాటు సిట్రేట్ కూడా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి అది స్టోన్ ఫార్మేషన్ని తగ్గిస్తుంది. సరే, ఈ స్టోన్ పెయిన్ వచ్చినప్పుడు ఒకవేళ మిడ్ నైట్ వస్తుంది, కొంతమందికి స్లీప్లెస్ నైట్స్ చాలా ఉంటాయి, ఇమీడియట్గా అంటే బిఫోర్ డాక్టర్ కన్సల్టేషన్ వాళ్ళు కాస్త రిలీఫ్ అవ్వడానికి ఏం చేయొచ్చు అంటారు? పెయిన్ రాగానే వెంటనే పెయిన్ కిల్లర్ ఉంటే అవైలబుల్గా తీసుకోవాలండి. నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం, మన ఓవరాన్ కానీ అందరూ డోలో అనేది అందరి ఇంట్లో కామన్గా ఉంటుంది. సో డోలో కూడా మనం తీసుకున్నప్పుడు కొంత పెయిన్ రిలీఫ్ వస్తుంది. సో పెయిన్ రిలీఫ్ రాగానే ఇమీడియట్గా మన దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి వాల్యుయేట్ చేస్తే స్టోన్ సైజ్ బట్టి ఫర్దర్ మెడికేషన్స్ ఉంటాయి. అంటే చిన్న స్టోన్ పాస్ అవ్వడానికి ఆల్ఫా బ్లాకర్స్ అని ఇవన్నీ కూడా మనం సజెస్ట్ చేయొచ్చండి. ఓకే సార్. సార్ ఇమీడియట్గా ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాక సిలైన్స్ ఎక్కిస్తూ ఉంటారు కదా కొంతమందికి, అది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు స్టోన్స్ కోసం అయితే సెలైన్ ట్రీట్మెంట్ అనేది దాదాపుగా వాడుకలో లేదండి అప్పుడు. సో ముందు మనకి 10-15 years బ్యాక్ ఎవరు మనకి ఎమర్జెన్సీ క్యాజువాలిటీకి వచ్చినా కూడా స్టోన్ పెయిన్ రాగానే ఇమీడియట్గా మనం పెయిన్ కిల్లర్ కూడా ఇచ్చేవాళ్ళం, ఫ్లూయిడ్స్ ఇచ్చి లాసిక్స్ అనే టాబ్లెట్ కూడా ఇచ్చేవాళ్ళం. సో అది ఇవ్వడం వల్ల ఏంటంటే యూరిన్ ఎక్కువ తయారయ్యి స్టోన్ ట్రాక్లో ఉంటే ఫ్లష్ అయిపోద్దని ఒక ఇది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి పొరపాటున స్టోన్ కానీ కంప్లీట్గా కిడ్నీ ఆ ట్రాక్ అండ్ బ్లాక్ చేస్తే ఎక్కువ ఫ్లూయిడ్ అండ్ ఈ లాసిక్స్ ఇవ్వడం వల్ల కిడ్నీలో ఏదైతే ప్రెషర్ పెరిగి ఆ చిన్న ఫార్నిషియల్ రప్చర్ అంటాం. సో ఆ కిడ్నీ చిన్నది రప్చర్ అయిపోయి కిడ్నీ చుట్టూ నీరు యూరిన్ అంతా చేరే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు చాలా గైడ్ లైన్స్ ప్రకారం మనం సెలైన్ థెరపీ అనేది యూజువల్గా అడ్వైస్ చేయట్లేదండి. సో నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది అంటారు, ఇది నిజమే అంటారా? డెఫినెట్గా అంటే నాన్ వెజ్
తీసుకోవాల్సిన మోతాదుల కంటే చాలా ఎక్కువ తీసుకునేటట్టు అయితే మనకి చెప్పుకున్నాడంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ తయారవుద్ది, యూరిన్ కూడా కొంచెం ఎసిడిక్గా ఉంటుంది. సో ఈ పర్టిక్యులర్ వాతావరణం యూరిన్లో ఉన్నట్టయితే యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ కాల్షియం స్టోన్స్ కానీ ఎక్కువగా ఫామ్ అవుతాయి. అలా అని నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళందరిలోని మనం మానేయమని చెప్పలేం. సో ఏదైతే ఫ్రీక్వెన్సీ అంటే రోజుకి 3 సార్లు తీసుకున్నట్టయితే 2 సార్లు ఒకసారి తీసుకోమని చెప్తాం. అలాగే ప్రతిరోజు తీసుకునే అలవాటు ఉంటే వారానికి ఒకసారి 2 సార్లు, అంటే డిపెండింగ్ అపాన్ వాళ్ళ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ, స్టోన్ ఎంతవరకు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి మనం అడ్వైస్ చేస్తామండి. సార్ విపరీతమైన పెయిన్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా పెయిన్ రిలీఫ్ అయిపోతే నెగ్లెక్ట్ చేస్తారు చాలా మంది. అట్లా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇతర ఆర్గాన్స్ పైన ఏమైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? యూజువల్గా కిడ్నీ స్టోన్స్ వెరీ రేర్గా అదర్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉంటుంది. కానీ కిడ్నీ డ్యామేజ్ అనేది కొన్నిసార్లు ఇర్రివర్సిబుల్గా ఉండే అవకాశం ఉంటాయి. యూజువల్గా ఏంటంటే మనకు 2 కిడ్నీస్ ఉంటాయి కాబట్టి స్టోన్ ఒక కిడ్నీలో వచ్చింది అనుకోండి, సో మనం నెగ్లెక్ట్ చేసేస్తే స్టోన్ అలా ఉండిపోయి స్లోగా దాని కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోద్ది. సో అప్పుడు ఒక కిడ్నీ మనకు పనిచేస్తుంది లిటరల్గా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.